అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రం అమ్మ ఛానల్. చూస్తూ ఉండగానే డే 6 అయితే వచ్చేసింది కదా. ఈ రోజు డే 6 డైట్ చార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ డైట్ చార్ట్ ఏంటి అంటే నేను ఏ విధంగా తిని 13 kgs తగ్గిన, నేను తిన్నదే ఇక్కడ డైట్ చార్ట్ రూపంలో చూపిస్తున్నాను. హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే 7 days లో 3 kgs ఖచ్చితంగా తగ్గే డైట్ అండి. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే డే 1 నుంచి డే 7 వరకు అయితే చూడండి. డే 7 అయితే టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది రేపటి వీడియో. అందుకని తప్పకుండా చూసి ఫాలో అవ్వండి. ఇది హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం తప్ప ఎవరైనా చేయవచ్చండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డే 6 కూడా ఉదయం లేవగానే వాకింగ్, వర్కౌట్, ఎక్సర్సైజ్ ఏదైనా మీకు వీలైనంత సేపు చేయండి. ఎందుకంటే మనం ఫాస్టింగ్లో చేసేది ఏ వర్కౌట్ అయినా మంచి వెయిట్ లాస్ ఉంటుంది, వెంటనే రిజల్ట్ అనేది చూపిస్తుంది. మీరు వర్కౌట్ చేయడానికి ముందు చేసిన తర్వాత వెయిట్ చూసుకోండి, మీకు వెంటనే తెలిసిపోతుంది. డిజిటల్ వెయిట్ మిషన్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత చెప్పండి అని అడుగుతున్నారు కదా. అయితే ఇక్కడైతే ట్యాగ్ చేస్తున్నా, మీరు కావాలి అనుకుంటే తీసుకోండి. సో ఎందుకంటే డిజిటల్ వెయిట్ మిషన్ అనేది తప్పకుండా ఉండాలి మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నామంటే. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు చెక్ చేసుకుంటామో, ఇలా మనం వాకింగ్ చేసేటప్పుడు చేయడానికి ముందు చేసుకున్న తర్వాత చూసుకుంటే కూడా మనకి వెంటనే తెలుస్తుంది, మనకి చెయ్యాలి అనిపిస్తుందండి. సో ఒక పట్టుదల అనేది కలుగుతుంది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత వెంటనే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగేసేయండి. 1/2 లీటర్ నుంచి 1 లీటర్ తాగొచ్చు. నేనైతే ఎవ్రీడే 1/2 లీటర్ తాగేదాన్ని. ఇంకా మనకి వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మనకి ఏంటి అంటే మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి. మనం డైటింగ్ చేస్తున్నామంటే రోజు అనేది తప్పకుండా మోషన్ అనేది వెళ్ళాలండి. సో ఇది కూడా చెప్తున్నారా అనుకోకండి, ఎందుకంటే మీకు కూడా తెలవాలి కదా. మనము ఫ్రీగా రోజు వెళ్ళట్లేదు అంటే వెయిట్ లాస్ అనేది అంత ఉండదు, కాబట్టి వెళ్ళేటట్టు చూసుకోండి. అందుకనే మన ఫుడ్లో ఫైబర్ కూడా ఉండాలి. సో గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు లేదు అంటే మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా వెళ్ళాలి. రోజు ఒకసారి అనేది కంపల్సరీ అండి. ఇక గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత మీకు అలవాటు ఉంటే బ్లాక్ టీ, కాఫీ వితౌట్ షుగర్ తాగొచ్చు. లేదు మేము దాని ప్లేస్లో డిటాక్స్ వాటర్ ఏదైనా తాగుతాం అనుకుంటే అదైనా తాగొచ్చు. ఇక రోజు మొత్తం మీద మనము బాదం పప్పులు అండి నైట్ నానబెట్టుకొని ఒక 10 బాదం పప్పులు రోజు మొత్తం మీద ఎప్పుడన్నా ఒకసారి తినేసేయండి, ఒక 10 వరకే. ఇంకా రోజు మొత్తం మీద 2 లీటర్ల నీళ్ళు అనేది తాగాలి. సో గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు, లేదంటే నార్మల్ బిందెల నీళ్ళు కూడా తాగొచ్చు. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 10 లోపు చేయాలి. 8 కంటే ముందు అస్సలు చేయకూడదు. నేనైతే 9:30కి తినేదాన్ని, 10 o'clock డ్యూటీకి వెళ్తా కాబట్టి. మరి ఈరోజు ఏం చేస్తున్నా అంటే గోధుమ రవ్వతో కానీ లేదంటే జొన్న రవ్వతో కానీ ఉప్మా చేసుకొని తినొచ్చు. లేదు అంటే వీటినే మనం జావాలాగా కూడా చేసుకొని 1 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు తాగొచ్చు. ఇంకా మీరు కావాలి అనుకుంటే మనం ప్రోటీన్, ఫైబర్ కోసం మొలకలు కూడా 2-3 స్పూన్లు తినేయచ్చు. నేనైతే ప్రతిరోజు తప్పకుండా మొలకలు అనేది తినేదాన్ని ఏదో ఒక టైంలో. ఎందుకంటే దాంట్లో ఫైబరు, విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి, మనకి ప్రోటీన్ అన్నీ అందుతాయి కాబట్టి. సో పెసర్ల మొలకలే తినాలంటే అలా అని ఏం లేదండి, మనకు నచ్చిన మొలకలు ఏమన్నా మొలకలు కట్టుకొని మనం తినొచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటాయండి. మొలక ఎంత పెద్దగా ఉంటే ప్రోటీన్ అనేది అంత పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే నేను 1:30కి చేసేదాన్ని. లంచ్లో 3 పుల్కాలు, కర్రీ ఏంటి అంటే కాలీఫ్లవర్ కూడా చేసుకోవచ్చు. ఉడికించుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి దాంట్లో 1 గుడ్డు కానీ 2 గుడ్డు కానీ పళ్ళగొట్టి పోసేదాన్ని. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పుల్కలకి. లేదు అంటే ఫూల్ మకానా తెలుసు అనుకుంటా మీకు, అది కూడా కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన కర్రీ ఏదన్నా చేసుకొని తినేసేయండి. ఏదైనా చేసుకున్నప్పుడు మనకి ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి మనం కర్రీలో. అలాంటి కర్రీ ఏదైనా చేసుకోవచ్చు, ఇదని ఏం కాదండి. ఇక ఈరోజు మన లంచ్లో అయితే రైస్ లేదు కదా. ఇక మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఫాలో అవుతాం అనుకునే వాళ్ళు తప్పకుండా డే 1 నుంచి డే 7 అయితే చూడాలి. డే 7 అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ ఎప్పుడు అంటే 6:30 నుంచి 7 లోపు చేసేయాలి. ఇక డిన్నర్లో మిక్స్డ్ ఫ్రూట్స్ అండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. ఏవి తీసుకోవచ్చు అంటే యాపిల్, జామకాయ, వాటర్ మిలన్ ఇవి తీసుకోవచ్చండి. నేను ఫ్రూట్స్ తిన్నా కూడా లిమిట్లోనే తిన్నా అండి. ఇక చాలు కడుపు నిండింది అనుకున్నప్పుడు ఆపేసేదాన్ని తప్ప పీకల దాకా ఎప్పుడు తినలేదు నేను డైటింగ్ చేస్తున్నప్పుడు. సో ఈవినింగ్ మనము ఇలా 7 o'clock డిన్నర్ ముగించిన తర్వాత రేపు మార్నింగ్ 8 వరకు ఏం తినొద్దు. ఫాస్టింగ్ అనేది మనకు ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలంటే 13 నుంచి 16 అవర్స్ అండి. నేనైతే 16 అవర్స్ వరకు గ్యాప్ అనేది ఇచ్చేదాన్ని. ఇక మీరు ఫాలో అవ్వాలనుకుంటే కనీసం 13 అవర్స్ అన్నా గ్యాప్ అనేది చాలా ముఖ్యమండి. సో అందుకనే ఈవినింగ్ 7 o'clock చేస్తే రేపు మార్నింగ్ 8 వరకు ఏమి తినకండి, వాటర్ తప్ప.